కోరిన కోరికలు తీర్చే పెదాపురం మండలం కాండ్రకోటలో శ్రీ నూకాలమ్మవారి కొత్త అమావాస్య మహాజాతర మహోత్సవాలు ఈ నెల 7 నుండి 45 రోజులు కాండ్రకోటలో అతి వైభవంగా జరుగును. కొత్త అమావాస్య ముందు తొలి రోజు జాగారం, మేళతాళాలతో, గరగ నృత్యములతో మరియు బ్యాండ్ వాయిద్యాలతో, రంగురంగుల బాణసంచాలతో అత్యంత వైభవంగా జరుగును. ఈ జాతరకు రాష్ట్ర నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వచ్చి అమ్మవారిని దర్శించుకొని కోరిన కోర్కెలు అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని రాత్రంతా గ్రామంలో ఉండి జాగారం చేసి మరుసటి రోజు నైవేద్యం సమర్పించి అమ్మవారి ఆశీస్సులు స్వీకరించి తిరిగి తమ స్వగ్రామాలకు వెళ్తారు. గోదావరి పరివాహక ప్రాంతాల నుండి ప్రతి ఏటా 100 ఎద్దుల బండిలు కట్టుకొని ఇప్పటికీ కూడా కుటుంబ సమేతంగా వచ్చి కాండ్రకోటలో అమ్మవారి సన్నిధిలో 2 రోజులు ఉండి మొక్కులు చెల్లించుకొని వెళ్తారు. జాతరకు లక్షలాదిగా విచ్చేసిన భక్తులకు నూకాలమ్మవారి దేవస్థానం సిబ్బంది మరియు కమిటీ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. 45 రోజుల వరకు కాండ్రకోట నూకాలమ్మ దేవస్థానంలో జాతర మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. రాష్ట్ర నలుమూల నుంచి కూడా భక్తులు ఇచ్చేసి వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. ప్రతి ఆదివారం లక్షవారం ఎక్కువ కలకలాడుతూ ఉంటారు. కోళ్ళు, మేకలు అటువంటివన్నీ ఇచ్చి వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. తీరని కోరికలు ఏమైనా ఉన్నా సరే అమ్మవారికి ఇక్కడికి వచ్చి మొక్కుకోవడం వల్ల వాళ్ళ కోరికలు తీరుతాయని గట్టి నమ్మకంతో భక్తులందరూ ఇక్కడికి ఇచ్చేస్తూ ఉంటారు. గోదావరి జిల్లా సీతానగరం మండలం రఘుదోపురం గ్రామస్తులైన మేము ప్రతి సంవత్సరం కాండ్రకోట నూకాలమ్మ తల్లి జాతర మహోత్సవాలకు రఘుదోపురం నుండి అమ్మవారికి సారి అయినటువంటి మంచినీళ్ళ బింది, పసుపు, కుంకుమ మరి కోరిన కోరికలు తీర్చే శ్రీ కాండ్రకోట నూకాలమ్మ తల్లి వారి దగ్గరికి ప్రతి సంవత్సరం ఏటా 100 బళ్ళు కట్టుకుని అమ్మవారి దగ్గరికి వచ్చి కోరిన కోరికలు మనసులో తలుచుకుని అమ్మవారికి చీరలు, జాకెట్లు, నైవేద్యాలు సమర్పించి మా కోరికలు తీర్చమని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇక్కడ 2 రోజులు జాగరణ చేసి మళ్ళీ తిరిగి ఇంటికి ప్రయాణం ఉగాది రోజు అనగా అంతకు ముందు రోజు సాయంత్రం బండి కట్టుకుని మళ్ళీ మా ఇంటికి వెళ్తాం. అలాగే ప్రతి సంవత్సరం మేము ఎప్పుడూ కూడా అమ్మవారిని మమ్మల్ని ఇలాగే చల్లగా చూడాలని ప్రతి సంవత్సరం ఈ బళ్ళు అలాగే తరతరాలు నడాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ మేము రాకముందు మా అత్తయ్య గారు వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మగారు వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు కూడా వచ్చేవారంటండి. ఫస్ట్ లో 3 బళ్ళు అలాగా 16 బళ్ళు, 15 బళ్ళు, 40 బళ్ళు, ఇప్పుడు 50 బళ్ళు అయిపోయినాయండి. నూకాలమ్మ తల్లి 50 బళ్ళు చేసుకుందండి. చేసుకుని ఇంకా పెంచుకుంటానే ఉంటుందండి. సంవత్సరం కూడా పెంచుకుంటానే ఉంటుంది. సీతానగరం మండలం అండి మాది. కాండ్రకోట వస్తుందండి. నూకాలమ్మ తేల సత్యమైన తల్లి, కోరిన కోరికలు తీరుతుందండి. పొంగు బంగారం ఇచ్చే తల్లి అండి. ఆవిడ నమ్మిన వాళ్ళని ఎవరినే మోసం చేయదండి. కాండ్రకోట నూకాలమ్మ దగ్గరికి మేము 10 సంవత్సరాలు పెట్టి వస్తామండి. చల్లని తల్లి అందరినీ క్షేమంగా తీసుకెళ్లి క్షేమంగా చేస్తుందండి. ఆవిడ ఇప్పటికి వచ్చి మాకు ఏ ఆపద రాలేదండి. అలాంటి ఆపదలు వచ్చినా సరే ఆవిడ చల్లగా కాపాడిందండి మమ్మల్ని. చంటి పిల్లలతో చాలా బాగా వచ్చి వెళ్తామండి. మేము అనుకున్న అన్ని జరుగుతాయని ఒక నమ్మకం. కాండ్రకోట గ్రామస్తులకు మరియు కాండ్రకోట తీర్థానికి వచ్చే ప్రజలందరికీ కూడా పోలీసు వారి యొక్క విజ్ఞప్తి, ఈ ఆదివారం కాండ్రకోట గ్రామంలో కాండ్రకోట తీర్థం అనేది జరుగుతుంది. దీని సందర్భంగా మేము ఒక ట్రైనింగ్ డిఎస్పీ గారు మరియు ఒక 4 సిఐలు, ఒక 6 ఎస్ఐలు, మిగతా స్టాఫ్ కలిపి దాదాపు ఒక 70 మందితో కలిపి ఈ తీర్థం సందర్భంగా బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరికీ మా యొక్క పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే కనుక ఆల్రెడీ కూడా ఎలక్షన్ కోడ్ అనేది ఉంటే ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో తీర్థం అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఏదైనా కనుక గొడవలు గట్రా తాగి కానీ ఎవరైనా ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వేరే రకంగా ఈ గొడవలు సృష్టించడానికి ప్రయత్నించినా సరే వారి అందరి మీద చట్టపరంగా కేసులు నమోదు చేసుకుని వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయబడుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రజలు అర్థం చేసుకుని శాంతి భద్రతలు భంగం కలిగించుకున్న ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని వెళ్లాల్సిందిగా కోరుతుంది. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో చేసి ఉన్నటువంటి శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానం యొక్క జాతర మహోత్సవాలు 2024 సంబంధించి ఈ నెల ఏప్రిల్ 7వ తారీఖు నుంచి మొదలై అనగా రేపు 8:36 గరగలు తీయటం మొదలు పెట్టి జాతర మొదలవుతుందండి. రేపు 7వ తారీఖు నుంచి వచ్చే నెల మే 21వ తారీఖు వరకు జాతర మహోత్సవాలు 45 రోజుల పాటు ఘనంగా ప్రతి సంవత్సరం జరిగినట్లు ఈ సంవత్సరం కూడా జరిపించడానికి దేవాదాయ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం. తదుపరి భక్తులకు సంబంధించి క్యూ లైన్లు, మంచినీరు అన్ని కూడా ఏర్పాటు చేసి సలువు పందుళ్ళు ఎండ నుంచి రక్షణ కల్పించేందుకు సలువు పందులు అన్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నామండి దేవస్థానం తరఫున. ఈ విధంగా కాండ్రకోట అమ్మవారు
చల్లని తల్లి అయి ఉండి భక్తులు అన్ని కోరికలు నెరవేర్చుతారండి. అందుచేత భక్త మహాజనులందరికీ కూడా కాండ్రకోట అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం.